పేరు నిమ్మగడ్డ రామచంద్రరావు. మేము దోనేపూడి గ్రామం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా నుంచి వచ్చాము. గత 4 రోజులుగా మేము గూడెంలో శంకర సత్యరాజు గారి బీఆర్సీ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఇది రైతు సాధారిక సంస్థ ద్వారా మాకు ఈ ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్లో బలానికి సంబంధించిన అన్ని రకాలు, అలాగే పురుగుకు సంబంధించి, తెగులుకు సంబంధించిన అన్ని రకాలు నేర్పారు. దీనివలన మేము ప్రకృతి వ్యవసాయ రైతులు అయినా మాకు తెలియని ఎన్నో విషయాలు మేము ఇక్కడ తెలుసుకున్నాము. దాని గురించి మేము చెప్పాలంటే ఈరోజు మేము తెలుసుకోవడంతో పాటు తోటి రైతులకు కూడా మేము తెలియపరిచే అంత నాలెడ్జ్ మేము ఇందులో గెయిన్ చేయగలిగాము. దాని గురించి మేము రైతు సాధారిక సంస్థ యొక్క డిపార్ట్మెంట్కి మరియు వారి యొక్క సభ్యులకి మా హృదయపూర్వక నమస్కారం. అలాగే మేము ఇక్కడికి వచ్చిన ట్రైనింగ్ సెంటరు శంకర సత్యరాజు గారిది. ఈయన గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తా ఆయన మందులన్నీ తయారు చేసుకుని అమ్ముకుంటా మా అందరికీ కూడా ఆయన ఏ విధంగా తయారు చేయాలో చూపించారు. ఆయన ప్రతి ఐటమ్స్ మేము గమనించాము. అందులో ఫస్ట్ పాయింట్ ఆయన సక్సెస్ మేము తెలుసుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ ఆయన పరిశుభ్రత. ఎక్కడైతే పరిశుభ్రత ఉందో ఆటోమేటిక్గా అక్కడ నాణ్యత వచ్చింది. రెండో పాయింట్ క్వాలిటీ వచ్చింది ఆయనకి. ఆ క్వాలిటీ ఉండటంతో ప్రతి రైతు ఆయన దగ్గర కొంటున్నాడు. దాంతో ఆయనకి క్వాంటిటీ పెరిగింది. అంటే మేము 100 లీటర్లు సప్లై చేయగలిగితే ఆయన 1000 లీటర్లు సప్లై చేయగలిగిన స్థాయికి ఎదిగారు. ఇవన్నీ మెయిన్ కారణం ఆయన పరిశుభ్రతతో మొదలెట్టడమే. రెండోది క్వాలిటీ ఇచ్చాడు, ఇప్పుడు క్వాంటిటీ పెరిగింది. ప్లస్ మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కమిట్మెంట్ కూడా అతనికి చాలా గొప్పగా ఉంది. అది అందరికీ దొరకదు. ఈ మూడిటితో పాటు కమిట్మెంట్ చాలా గొప్పగా ఉంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఆయనకి నేను ఈ విషయంలో మాత్రం సత్యరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మేము నేర్చుకున్నాము, మేము ట్రైనింగ్ అయ్యాము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక మేము జంగారెడ్డిగూడెంలో దిగాము. జంగారెడ్డిగూడెంలో దిగిన కాడి నుంచి ఆయన మాకు ఉండటానికి వసతి సదుపాయాలు కానీ, అలాగే ఆయన దగ్గరికి తీసుకెళ్ళటానికి ఫీల్డ్కి తీసుకెళ్ళి బీఆర్సీ సెంటర్కి తీసుకెళ్ళిన పద్ధతులు కానీ, ఆయన పెట్టిన భోజనాలు కానీ, ఆయన చూసుకున్న మమ్మల్ని హాస్పిటాలిటీ మాత్రం అత్యద్భుతంగా ఉంది. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆయన ఏదో వచ్చారు మా 40 మందిని అని చెప్పి ఇంకొకరి మీద వదిలిపెట్టకుండా అడుగడుగున ఆయన పక్క నుండి అందరికీ చక్కగా అన్నీ ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ గమనించుకుంటా మా వెన్నంటే ఉండి మా అందరికీ ఇబ్బంది లేకుండా ఉన్నారు. అతను మాకే ఇబ్బంది జరగలేదు. ఈ విషయం మీద మా 40 మంది తరఫున, అలాగే మాలాంటి బీఆర్సీ సెంటర్కి వచ్చిన ట్రైనింగ్ మెంబర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.